ఏపీ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అస్వస్థతతో విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అయితే జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆసుపత్రిలో చేరితే ఈ విషయం తెలియకుండా కొందరు పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారంటూ ప్రచారం చేశారు. ప్రభుత్వ విప్ జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలిసిన వెంటనే హరిప్రసాద్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఎమ్మెల్సీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం హరిప్రసాద్ అస్వస్థతకు గురికాగా వెంటనే ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఈసీజీ, 2D ఎకో పరీక్షలు నిర్వహించి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు, జనసేన నేతలు ఆయుష్ ఆసుపత్రి దగ్గరికి వచ్చారు. పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ దాదాపు అరగంట పాటు ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి వెళ్లిన అంశంలో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కు అస్వస్థత, కార్డియాక్ సమస్య వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత అసలు సంగతి తెలిసింది. ఆ తర్వాత జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసి పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారని, మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లారని తేలింది. ఈలోపు చాలా మంది పవన్ కళ్యాణ్ కు అస్వస్థత అంటూ ట్వీట్లు చేశారు. ఇంతలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ గురించి తెలిసిందే. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. ఆయన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నరసాపురంలోని క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన ప్రత్యేక నేత్ర వైద్య శిబిరంలో శుక్లాల సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. కళాకారులకు మరుసటి రోజు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి మంగళవారం వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చారు. నరసాపురం శిబిరంలో మొత్తం 40 మంది కళాకారులకు శుక్లాల చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. వారిలో 15 మంది తక్షణమే శస్త్రచికిత్స చేయించుకోవటానికి అంగీకరించారు. వీరికి కాకినాడలోని కంటి ఆసుపత్రిలో విజయవంతంగా శుక్లాల ఆపరేషన్లు నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిర్ధారించిన తర్వాత ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ ఆధ్వర్యంలో వారి ఇళ్లకు పంపించారు. వైద్యుల సూచనల మేరకు కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం కళాకారులు తమ వృత్తిని యథావిధిగా కొనసాగించొచ్చని తెలిపారు.